బిగ్ బ్రేకింగ్ న్యూస్. భారత్‌లోని అమృత్‌సర్‌లో ఒక బాంబు బ్లాస్ట్ అయిందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. నిజానికి బాంబ్ బ్లాస్ట్ కాదు. అయితే పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక మిసైల్ గాల్లో వస్తున్నప్పుడు మన భారత సైన్యం దాన్ని అటాక్ చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే పూర్తి విషయాలన్నీ కూడా చూసుకుంటే పంజాబ్‌లో ఉన్న బటిండా అనే ప్రాంతంలో ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే గోధుమ తోటలో కొన్ని మిసైల్‌కి సంబంధించిన శకలాలు వచ్చి పడినాయంటూ కూడా అర్ధరాత్రి 1:30 ఆ టైంలో కూడా వచ్చి పడినాయంటూ కూడా చెప్తున్నారు. అయితే దానిపైన టెస్ట్ పోర్ట్ సీకర్ అంటూ కూడా రాసిందంటూ కూడా చెప్తున్నారు. అలాగే బ్లాస్ట్ అవ్వడం వల్ల దాదాపు ఒక వ్యక్తి చనిపోయారు. 5గురికి తీవ్ర గాయాలైనయి. అలాగే మరొకరికి పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం, పోలీసులు వెంటనే అక్కడికి రావడం, తర్వాత పోలీసులు కూడా ఆర్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అక్కడికి భద్రతా బలగాలు వచ్చి అవన్నీ కూడా పరికరం అసలు ఏంటి అనేది కూడా చెక్ చేసే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. నిజానికి మరి అమృత్‌సర్‌ని ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు టార్గెట్ చేసి అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఆర్మీ వాళ్ళ అటాకా? అంటే పాకిస్తాన్ ఆర్మీ అటాకా? లేకపోతే ఉగ్రవాదులేమన్నా కుట్ర పన్ని ఇలాంటి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అయితే ఆ మిసైల్ రావడంతో భారత్ ముందుగానే పసిగట్టి గాల్లోనే దాన్ని పేల్చేసిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా హారిక లైన్‌లో ఉన్నారు. హారిక చెప్పండి. ఈ పంజాబ్ దగ్గర బటిండాలో జరిగిన ఈ బ్లాస్ట్ అసలు వాస్తవమేనా? అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అమృత్సర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి అని ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. కానీ అంటే మనకు అమృత్సర్‌లోనే ఎందుకు అనంటే అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. పైగా పంజాబ్ ఫస్ట్ అంటే పంజాబ్ ఉంది కాబట్టి అక్కడే ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక విశ్వసనీయ సమాచారం అయితే ప్రస్తుతం లేదు అని మాత్రమైతే తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా ఇది నమ్మదగిందని మాత్రమైతే అనిపియట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దీని గురించి మాట్లాడుతున్నాయి అంతే. కానీ హ్మ్. ఇంతవరకు దాని గురించి అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈవెన్ మన వీడియోస్ కూడా బయటికి రాలేదు. హ్మ్. అంటే అక్కడ జరుగుతుంది అనేసి. కానీ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ మనం అంటే ఈ స్ట్రైక్ చేశాం కాబట్టి అంటే ఇది దీనికి ప్రతిదాడిగా ఎక్కడ చేస్తుందో అని చెప్పేసి ప్రజలంతా ఆలోచిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటివి పుకార్లు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని అయితే మాత్రం చెప్పుకోవాలి తేజ. ఎందుకంటే ముఖ్యంగా అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ ప్రజలు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అండ్ మన వాళ్ళేమో వాళ్ళ ఉగ్రవాదుల్ని చంపాము అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మన మీద ప్రతిదాడి చేస్తుంది పాకిస్తాన్. అది కూడా ఎందుకంటే గుజరాత్, పంజాబ్, హర్యానా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ వాళ్ళకు బార్డర్ లైన్ లో ఉన్న రాష్ట్రాలు. కాబట్టి పంజాబ్ పైన ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి హిస్టారికల్ ప్లేస్ ఉంది అక్కడ అమృత్సర్. దానిపైన దాడి చేయాలి అనుకుని ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇలాంటి వార్తలైతే వస్తున్నాయి. అయితే కానీ మనకు ఇంకొన్ని పోస్టులు ద్వారా తెలుస్తుంది ఏంటంటే అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగంగా శబ్దాలు వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అదొకటి వినిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు విడిచిన మిసైల్స్ కి యాంటీ మిసైల్స్ దాన్ని వదలరు కాబట్టే దాని శకలాలు పడుండొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు తేజ. అయితే దీనికి అంటే గోధుమ సంబంధించి తోటలో అంటే ఒకటి శకలం వచ్చి పడిందంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది వ్యక్తులకి తీవ్ర గాయాలంటూ కూడా చెప్తున్నారు కదా! హారిక. దానికి ఎగ్జాక్ట్ గా మన దగ్గర సమాచారం అయితే లేదు. అంటే అఫీషియల్ గా అయితే బయటికి రాలేదు. హ్మ్. సో ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడితే అది మనం అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది తేజ. అంటే ఎందుకంటే ఇప్పటికీ వీడియోస్ కానీ దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు. జస్ట్ మనకు సోషల్ మీడియాలో కనబడుతున్న పోస్టుల ప్రకారమే మనం ఇవి చూస్తున్నాం. మేబీ బయట నుంచి వచ్చిన అంటే వేరే వీడియోస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ మీద మనం అంటే ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు హమాస్ లో జరిగిన వీడియోస్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వీళ్ళు మా ప్రజల్ని చంపారు, వీళ్ళు మా మసీదులను కూల్చారు అని చెప్పేసి మనల్ని ఎలాగైతే ఆరోపిస్తున్నారో అలా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ విక్టిమ్ అని చూపించడానికి అంటే చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది. అందులో ఇప్పుడు మనము అమృత్సర్ లో దాడి అయ్యింది అని అంటే అది ఇంకొక రకంగా పోతుంది కాబట్టి ఖచ్చితంగా
అంటే పంజాబ్ లో అయితే ఇప్పటి వరకు ఎస్బిఎస్ నగర్లోని తిబ్బా నగర్ కులార్ రోడ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు దీనికి సంబంధించి. అయితే భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పి మాత్రం ఇది ఒక వార్త మనకు బయటకు వచ్చింది. అందులో 2 రాకెట్ గ్రానైట్లు ఉన్నాయి, ఐఈడి బాంబులు ఉన్నాయి, 5 P-86 హ్యాండ్ గ్రానైట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది ఐఎస్ఐ ఉగ్రవాదుల కుట్రను బయట పెట్టిందని చెప్పుకోవాలి. అంటే ఇది మాత్రమే మనకి ఇప్పటి వరకు పంజాబ్ లో నుంచి బయటకు వచ్చిన వార్త మాత్రమే. అంటే ఇప్పుడు ఇది అమృత్సర్ లో బాంబు పేలిందా లేదా అన్న దాని మీద పూర్తి సమాచారం అయితే బయటికి రాలేదు. మరి నిజంగానే ఒకవేళ వాళ్ళు మిసైల్స్ వదిలితే మిసైల్స్ వచ్చి పడ్డాయా, లేకపోతే మిసైల్స్ నుంచి ఇప్పుడు మన వాళ్ళు యాంటీ మిసైల్ ని వదిలారు కాబట్టి దాని శకలాలు వచ్చి పడ్డాయా అన్న దాని మీద పూర్తిగా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ బయటికి రావాల్సి ఉంది తేజ. రైట్. అంటే వాళ్ళు గోల్డెన్ టెంపుల్ ని టార్గెట్ గా పెట్టుకుని అటాక్ చేసే అవకాశం ఉందంటూ కూడా భావిస్తున్నారు. ఎస్ ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చారిత్రకమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చార్మినార్ కావచ్చు, అమృత్సర్ కావచ్చు, రకరకాల ఇప్పుడు హైదరాబాద్ లో చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, ఇలా రకరకాల అంటే 7 అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ పైన ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇంకా ఇంకో పక్క ఎందుకంటే ఇవన్నీ మన టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకో పక్క కంటోన్మెంట్ల మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చు అంటున్నారు. నేవీ రాడర్ల మీద దాడి చేసే డిఆర్డిఓ ఆఫీసుల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు కాబట్టి సో మేబీ ఒకవేళ వారు గాని వస్తే ఇవన్నీ బ్లాక్అవుట్ లో పెట్టే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అంటే అక్కడ నుంచి అంటే శత్రువుకి మనం ఎక్కడున్నాము, మన స్పాట్ ఏంటి అనేది తెలియకుండా ఉండడానికి బ్లాక్అవుట్ అయితే యూజ్ చేస్తారు. అంటే కరెంట్ తీసేయడమా, ఇంటర్నెట్ ఆపేయడమా అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అవేమైనా చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చేసే అవకాశం ఉంది. కానీ అమృత్సర్ లో అంటే ఖచ్చితంగా గోల్డెన్ టెంపుల్ ఉంది కాబట్టి ఆ టెంపుల్ ని టార్గెట్ చేసి ఇది ఎంత చేశారా అని చెప్పేసి సడన్ గా ఈ వార్త విన్నగానే ప్రతి ఒక్కరికి ఇదే మెదిలింది. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అంటే ఇప్పటికైతే దాని గురించి సమాచారం అయితే మనకు బయటికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది నిరాధారణమైన అండ్ ఫేక్ న్యూస్ అనేది మనం నమ్మాలి తేజ. రైట్ హారిక, థ్యాంక్ యూ. సో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా భారత్ మీద అటాక్ చేయడానికి, దాన్ని తిప్పికొట్టేందుకు మన భద్రతా బలగాలు చాలా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే నిజానికి మన భద్రతా బలగాలు యుద్ధాన్ని కోరుకుంటున్నాయి. ఎందుకంటే పుల్వామా అటాక్లో దాదాపు 40 మంది సైనికులు చనిపోయారు. అలాగే ముంబై టెర్రరిస్టుల దాడిలో కూడా చాలా మంది సైనికులు చనిపోయారు.